నమస్తే వెల్కమ్ టు వీకెండ్ విత్ కొండా నరేంద్ర గారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితులేంటి ఆంధ్రప్రదేశ్లో తదితర విషయాలు డిస్కస్ చేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కొండా నరేంద్ర గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం మాధురి. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో చూస్తే అనుకున్న లక్ష్యాలను కూటమి ప్రభుత్వం ఛేదించిందంటారా? ఏం చెప్తారు మీరు? మే 13వ తేదీ ఒక మహా ఎలక్షన్ జరగడం, జూన్ 4వ తేదీ రిజల్ట్స్ రావడం, ఆ రిజల్ట్స్లో ఎన్డీఏ కూటమి ఒక గొప్ప మెజారిటీతో 164 సీట్లతో గెలవడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రజలు ఇచ్చారు. తర్వాత జూన్ 12వ తేదీ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన నాయకత్వంలో మంత్రివర్గం, శాసనసభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 3 దినాలు మే 13వ తేదీ, జూన్ 4వ తేదీ, జూన్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరకాలంగా మిగిలిపోతాయి. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక క్షోభను ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించారు. ఆ క్షోభ నుంచి విముక్తి కావడం, ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యులు, బాధ్యతాయుతమైన నాయకులు పరిపాలనలోకి రావడం అనేది ఎంతో సంతోషదాయకరమైన విషయం. కాబట్టి ఈ 3 తేదీలు ఏళ్లుగా మన మెదడులో ఉంటాయి. తర్వాత సాధించారా, ఏమి సాధించారు అని అడుగుతున్నారు. వచ్చి ఇంకా 30 దినాలు కాలేదు, 30 దినాలు అయింది. ప్రభుత్వం పైనే కాదు, ప్రజలపైన ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 3 శ్వేతపత్రాలు విడుదల చేసింది. విద్యుత్ పైన, అమరావతి రాష్ట్ర క్యాపిటల్ పైన, తర్వాత పోలవరం ప్రాజెక్టు పైన 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేది మనకు ప్రజలందరికీ తెలియజెప్తున్నారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పైన శ్వేతపత్రం విడుదల కావాలి. అసలు మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఉన్నాయా, మనకు ఎన్ని అప్పులు ఉన్నాయి, నెల తిరిగే వేళకు ఎంత వడ్డీ కడుతున్నాం, మనకు వచ్చే ఆదాయం ఏంటి, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. కాబట్టి తొందరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తారని అనుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసే పనిలో ఉన్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి అంత తొందరగా ఏమి చేశారు, ఏమి చేయలేదు అని అడగడం భావ్యం కాదు. ఉన్న పరిస్థితులను బేరీజు వేద్దాం. బేరీజు వేసిన తర్వాత మన ప్రణాళిక ఏమి అనేది ప్రభుత్వం వారు తప్పకుండా తెలియజేయాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే కొండా నరేంద్ర గారు, ఈ నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుకున్నవి కావచ్చు, చెప్పిన మాటలన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం. ఉచిత ఇసుక విధానం కావచ్చు, పెన్షన్ పెంపు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు కావచ్చు, ఇటువంటివన్నీ ఎన్నో చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? కరెక్ట్ మా, ప్రభుత్వాన్ని ఈ విషయంలో అభినందించాలా. చెప్పిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం ఎక్కడ కానీ పెన్షన్లు ఎక్కడ నిలవలేదు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళే పెన్షన్లు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి, పెన్షన్దారులైతేనేమి వారికి 1వ తేదీ జీతం పడుతుందో తెలియదు, 16వ తేదీ పడుతుందో తెలియదు, 26వ తేదీ పడుతుందో తెలియదు. అలాగే ఎంతోమంది ఉద్యోగులు, ముఖ్యంగా ఈ బాలవాడి వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు, ఆ టీచర్సు కొంతమందికి 2 నెలలు 3 నెలలు కూడా జీతాలు పడలేదు. అది మాకు తెలుసు. అట్లాంటి స్థితిలో ఉన్న, అంత దారుణమైన స్థితిలో ఉన్నాం ఈ 5 ఏళ్ళు, గత 5 ఏళ్ళు. కానీ ఈ జూలై 1వ తేదీ వచ్చే వేళకు కరెక్ట్గా ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, ప్రతి ఒక్కరికి
వారికి అందజేయడం జరిగింది. అంటే సార్, ప్రజాస్వామ్యంలో చూస్తే ప్రజలే ప్రభువులు అన్న విషయాన్ని మర్చి కొన్ని పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు వ్యవహరించాయి. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాట్ ఈజ్ గవర్నమెంట్? గవర్నమెంట్ అనేది, ప్రభుత్వము అనేది ఏమిటి అనేది మనమే మర్చిపోయామో లేదంటే ఈ అధికారంలోకి వచ్చే శాసనసభ్యులే మర్చిపోతారో ఏమో తెలియదు. కానీ ఆ అధికారము, ఆ శాసన సభ్యులుగా వచ్చిన వాళ్ళు అధికారం చేజిక్కున్న తర్వాత ఒక రారాజులుగా ప్రవర్తన కనిపిస్తుంది. అది మనం స్పష్టంగా గత 5 ఏళ్లుగా మనం చూసాం. ప్రజలను అరెస్ట్ చేయడం జరిగింది, ప్రభుత్వ భూములు కాజేయడం జరిగింది, ప్రైవేటు వ్యక్తుల జనాల భూములు కూడా లాక్కోవడం జరిగింది. ఎన్నో దుర్మార్గమైన పనులు చేశారు. అంటే ఏమి, ఈ శాసనసభ్యులు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు అధికారమే మా చేతిలో ఉంది అనే విర్రవీగడం జరిగింది. బట్ అది గవర్నమెంట్ అంటే దట్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్లో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. శాసనసభ్యులు ఒక వ్యవస్థ. వాళ్ళు వచ్చేది శాసనాలు రాయడానికి పంపించాం, మనం అధికారం చెలాయించడానికి మనం పంపించలా. వాళ్ళ శాసనసభకు పంపించేది ఎందుకు పంపించాం? శాసనాలు రాయండి, రూల్స్ రెగ్యులేషన్స్ రాయండి అని మాత్రమే అక్కడికి పంపించాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ జ్యుడిషియరీ ఉంది. ఇట్టి పరిస్థితుల్లో ఎవరెవరి బాధ్యత ఏమి అనేది అందరూ గుర్తించాలా. తప్పకుండా ఈ కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అందరూ కూడా వారి బాధ్యతను మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తారని అందరూ ఆశిస్తూ ఉన్నాం. గతంలో ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు కూడా విధించారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటికి సంబంధించి మీరు ఏం చెప్తారు కొండా నరేంద్ర గారు? దుర్మార్గము, రాక్షస పాలన అనేది ఎలా ఉంటుంది అనేది గత 5 ఏళ్లలో మనం చూసాం. రాక్షసులంటే ఏంటి మనం పురాణాల్లోనే చదువుకున్నాం. రాక్షస పాలన అంటే ఏమి అనేది పురాణాల్లో, మన చరిత్రలో మనము చదువుకున్నాం. కానీ గత 5 ఏళ్లలో మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ చవి చూసాం, ప్రతి ఒక్కరూ అనుభవించాం. అది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. మీరు ఐపీసీ, వైపీసీ అన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ 5 ఏళ్లలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్నో దుర్మార్గాలు మనము కళ్ళతో చూసాం. ప్రజలు కోరుకునేది ఒకటే, అది ప్రశాంతంగా జీవించాలి అని కోరుకుంటారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో, అమెరికా రాజ్యాంగంలో మొట్టమొదట్లోనే ఉంటుంది, ఒక మనిషి ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని అంటాడు. సంతోషాన్ని వెతుక్కోగలిగే అవకాశం మాకు కావాలా, అందుకని మేము ఒక దేశాన్ని మా అంతకు మేము తయారు చేసుకుంటా ఉన్నాము అని ప్రజలు రాశారు. వాళ్ళు ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని. కాబట్టి మనిషి ఏం కోరుకుంటాడు? సంతోషంగా సుఖంగా బతకాలి అని కోరుకుంటారు. అలాంటి పరిస్థితులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలు. మీరు ప్రభుత్వము మనకు ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాల్సిన ఒక లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక రూల్స్ బేస్డ్ సొసైటీ, ఒక రూల్కు ఎవరు అతీతులు కారు. చిన్న మనిషి కానివ్వండి, పెద్ద కోటీశ్వరుడు కానీ ఎవరికైనా రూలే. ఒక రూల్స్ బేస్డ్ సొసైటీని ప్రొవైడ్ చేసి ప్రజలు సుఖంగా సంతోషంగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు కాకముందే కొండా నరేంద్ర గారు ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశారు. కానీ సరిగ్గా అమలు చేయలేదు, ఎక్కువ డబ్బులకి అమలు చేస్తున్నారు అన్నట్లుగా కూడా అటు వైసీపీ ఆరోపిస్తుంది. మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే? నేను ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన వ్యక్తిని. అక్కడ ఎంతోమంది భవన కార్మికులు, బేల్దారులు, మేస్త్రీలు, కూలీలు పని చేసుకునే ఆ సొసైటీలో ఉన్నవాడిని. మాకేం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏం లేవు. ఏదో రైతులు, ఇట్లా కూలీలు, ఇట్లాంటి సొసైటీ నుంచి వచ్చిన వాడిని. ఈ ఇసుక విధానం అని దాని గురించి మాట్లాడడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. గత 5 ఏళ్లుగా మేము మా కళ్ళతో మేము చూసాం. ఇసుక అనేది ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే, ఇసుక కావాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. అసలు ఇసుక దొరికేది కాదు. ఉన్న ఇసుకను
కొన్ని లక్షల లారీల్లో ట్రక్కుల్లో దీంట్లో పెట్టేసి ఇటు సైడు కర్ణాటక సైడు బెంగళూరుకు, అటు సైడు చెన్నైకి, ఇటు సైడు ఒరిస్సాకు మొత్తం అంతా తోలుకొని అమ్ముకున్నారు తప్పితే మాకెక్కడ కానీ మేము బిల్డింగులు కట్టుకోవడానికి మేము ఇండ్లు కట్టుకోవడానికి మాకెక్కడ ఇసుక దొరకలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉచితంగా ఇసుక ఇస్తాము అని అన్నారు. అది ఆ ఇసుక పాలసీని ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇసుక దొరుకుతూ ఉంది, ఇసుక దొరకడం లేదు అనడం కొంచెం హాస్యాస్పదం. సార్, అంటే సంక్షేమం విధానం దీని విషయానికి వస్తే చూస్తే పార్టీలు అయితే అటు సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటాయి అండ్ ప్రజలు ప్రభుత్వ పథకాల ఫలాలను స్వీకరిస్తూ ఉంటారు. ఇందులో అసలు సంక్షేమం ఎక్కడుందంటారు? సంక్షేమము అనేది ఒక మన సొసైటీలో, మన సమాజంలో కొంతమంది వ్యక్తులకు, కొంతమంది జనాభాకు అవసరం. వాళ్ళు పెన్షన్దారులు కావచ్చు, ముసలి ముతకా కావచ్చు, హ్యాండిక్యాప్డ్ పీపుల్ కావచ్చు. ఇట్లాంటి వాళ్ళందరికీ మనము చేయూతనిచ్చి వాళ్ళకు సహాయపడి వాళ్ళను మనతో పాటు చేయి పట్టుకొని తీసుకెళ్ళే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం పైన ఉంది, సొసైటీ పైన ఉంది, ఒక ప్రైవేట్ వ్యక్తిగా నా పైన, మీ పైన, ప్రతి ఒక్కరిపైన ఉంది. మనం తోటి మనిషికి మనం సహాయపడాలి. కాబట్టి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు పెట్టి, సంక్షేమ పథకాలు ఎవరికైతే అవసరమో వారికి చేర్చడం ఒక బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. అది అంతేగాని ఏదో మనకు మేలు చేయడం లేదు, ఒక బాధ్యత. కాబట్టి బాధ్యతగా చేస్తున్నారు. కాకపోతే ఈ సంక్షేమ పథకాలు ఒక సహాయంగా ఇస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. నిరుద్యోగ భృతి అని ఇస్తున్నాం. కొత్తగా 3,000 రూపాయలు గ్రాడ్యుయేట్స్కు 3,000 భృతి ఇస్తున్నాం. కానీ 3,000 రూపాయలతో ఒక మనిషి, ఒక కుటుంబము బతకగలదా? బతకలేదు. కాబట్టి దాని ఉద్దేశం ఏమిరా అంటే ఒక చెయ్యి ఇస్తూ ఉన్నాం, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాం. ఆ కొద్ది మనీతో తన కాళ్ళ మీద తను నిలబడుకొని ఒక ఉద్యోగం సంపాదించుకోవడమో, లేదంటే ఒక చిన్న వృత్తి పెట్టి ఒక పని స్టార్ట్ చేయడమో, ఒక ప్రోడక్ట్ తయారు చేయడమో, ఒక వస్తువు తయారు చేయడమో, ఇట్లాంటి తయారు చేసే తన కాళ్ళ మీద తను నిలబడుకునేంత వరకు ఒక చిన్న సహాయం ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఒక 3,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు. కాబట్టి యువత, ఉద్యోగాలు లేని వాళ్ళు ఒక స్ఫూర్తితో ఆ 30,000కి ఇంకొక 0 యాడ్ చేసి 30,000 ఎలాగ నేను సంపాదించుకోవాలా అనే ఒక దీక్షతో ముందుకు సాగాల అందరూ. దానికి చేయూతగా సహాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వారు. అది ఇట్ ఈస్ వెరీ కమెండబుల్. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల సిచ్యువేషన్ చూసాం. ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తే నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారు? ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, వాళ్ళకి ఎటువంటి శిక్షణ కావచ్చు, స్కిల్స్కి సంబంధించి ఎటువంటివి రూపొందిస్తారు? ఎటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అనుకోవచ్చు? రైట్. ఈ నిరుద్యోగం అనేది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్స్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ ప్రాబ్లం. బహు కోణాలు ఉన్న సమస్య ఇది. నిరుద్యోగ యువత కానీ, యువతులు కానీ రకరకాల కేటగిరీస్ ఉన్నారు. అసలు ఏమీ చదువురాని వాళ్ళు ఉన్నారు, బాగా చదివిండే వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఉన్నవాళ్ళు, కొంత స్కిల్ కొంతమందికి తెలుసు, వడ్రంగి పని చేయడం కొంతమందికి తెలుసు, ఎలక్ట్రికల్ పని చేయడం కొంతమందికి తెలుసు, కొంతమందికి ఏమీ రాదు, చదువుకున్నారు కానీ ఏ స్కిల్ చేతిలో లేదు. ఇట్లాంటి రకరకాలుగా కేటగిరీస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరినీ ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ప్రాబ్లం, ఇట్స్ ఎ వెరీ టఫ్ ప్రాబ్లం. అది ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలకు కూడా ఇది ప్రతి ఒక్కటే, అందరికీ ఇట్స్ ఎ ఛాలెంజ్. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలా అని అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో అవర్ ఫీడ్బ్యాక్, మా ఫీడ్బ్యాక్ టు ద గవర్నమెంట్, అఫ్ కోర్స్ గవర్నమెంట్ వారు కూడా మేము ఎంకరేజ్ చేసేది ఏమంటే, అఫ్ కోర్స్ బ్రింగ్ ఫ్యాక్టరీస్. మన నారా చంద్రబాబు నాయుడు గారు గత మూడు రోజుల క్రితమే అనౌన్స్ చేశారు, 70,000 కోట్ల రూపాయలతో BPCL రిఫైనరీ మచిలీపట్నం దగ్గర
స్థాపిస్తున్నాము అని చెప్పి. ఆ ఒక్క ఫ్యాక్టరీ వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రావాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ చదువు లేని వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి, చదువు ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. సో అలాగే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఏ స్కిల్ లేదు. ఎస్, నేను కాలేజీకి వెళ్ళాను, బీకామ్ చదివాను, లేదంటే బీఎస్సీ చదివాను, బీఏ చదివాను. సో ఏం చేయాలి నేను, వాట్ డూ ఐ డూ? కానీ ప్రపంచంలో ఏ స్కిల్ లేకుంటే గట్టెక్కలేరు. అంటే సార్ మీరు ఇప్పుడు స్కిల్ సెన్సస్ గురించి చెప్తున్నారు. ఈ స్కిల్ సెన్సస్ అనేది ఎంతవరకు బెనిఫిషియల్ అని అంటారు? ఎంతవరకు బెనిఫిషియల్ అంటే, ఒక మనిషి మనుగడ సాగించాలి అంటే ఏదో ఒక స్కిల్ కావాలి, ఏదో ఒక పని చేయాలి, కష్టపడాలా, సంపాదించాలా. కాబట్టి స్కిల్ అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఏదన్నా కావచ్చు, ఆ నిపుణత అనేది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. అది కంప్యూటర్స్లో కావచ్చు, లేదంటే వడ్రంగి పని కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ పని కూడా కావచ్చు. ఏ పని అయినా కూడా ఆ స్కిల్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఇక్కడ ప్రోడక్ట్స్ తయారు చేస్తే మనం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా మనం అమ్మగలిగే స్థితికి రావాలా. మేడ్ ఇన్ ఏపీ అనేది ఇప్పుడు మోడీ గారు చెప్పారు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి. సో మేక్ ఇన్ ఇండియా అనేది మనం ఇప్పుడు సక్సెస్ చూస్తూ ఉన్నాం. సో మేము గవర్నమెంట్ వారికి సలహా ఇచ్చేది ఇదే. ఇండియా వారు, మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక నినాదం పెట్టి మంచి కాన్ఫిడెన్స్ కలిగించి అని చేస్తూ ఉన్నారు. సో వై నాట్ మేక్ ఇన్ ఏపీ? మేక్ ఇన్ ఏపీ అనే ఒక స్లోగన్ తీసుకొని ఒక దానికి తగ్గ సపోర్ట్ స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి చేయాలని సలహా ఇస్తాను. నేనైతే ఆ సలహా ఇస్తాను. సార్, గత ప్రభుత్వంలో చూస్తే ప్రజలపై కావచ్చు ఎన్నో వ్యవస్థలపై దాడులు చేశారు, ప్రతీకార దాడులు చేశారు. అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం చూస్తే ప్రజల పాలన కావచ్చు, ప్రజలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలపైనే కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్తుంది అన్న దాంట్లో ఎంత నిజం ఉంది? ఈ విధంగానే ముందుకెళ్తారా, లేకపోతే ప్రతీకార దాడులు కూడా చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? ప్రతీకారం అనేది ఒక మనిషి మనస్సులో అనేది రాకూడదమ్మా. అందరము ఒకటే. వీఆర్ నాట్ డిఫరెంట్. మనం అందరము ఒక సమాజం అంతా ఒక మనస్సుతో ఉన్న వాళ్ళము. ఒక మనిషి, మీరు వేరే నేను వేరే అనడం తప్పు. కాబట్టి ఒక ప్రతీకారం అనేది మనం ఒక మనిషి ఒకరి మీద తీర్చుకుంటే ఆ ప్రతీకారం మీ మీద తీర్చుకోవడం లేదు, ఆ ప్రతీకారం నా మీద నేను చేసుకుంటున్నాను. కాబట్టి ఎదుటివారిని మీరే నేను, నేనే మీరు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో ప్రతీకారం అనేది మనసులోకి రాదు. ప్రతీకారం అనేది తప్పు. కాకపోతే ఎన్నో తప్పులు జరిగాయి. ఆ తప్పులు చేసిన వాళ్ళు శిక్షలను అనుభవించాలి. ఆ బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ తప్పులు చేసిన వాళ్ళను చాప కింద తోసేసి ముందుకు సాగడం అనేది చాలా తప్పు. ఎవరెవరైతే తప్పులు చేశారో తప్పకుండా ప్రతి ఒక్కరిని న్యాయస్థానంలో నిలబెట్టాలి. న్యాయస్థానం ఏ తీర్పు అయితే చెప్తుందో ఆ తీర్పును ప్రతి ఒక్కరూ శిరసావహించాలి. ఎందుకు ఎన్నో నియోజకవర్గాలు, మా నియోజకవర్గంలోనే దాదాపు 300 రైతుల మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన వాళ్ళలో కొంతమంది అక్కడ లేరు, ఎక్కడో విశాఖపట్నమో ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ఉన్నారు. కాకపోతే పేర్లు రాసేసినారు. కాబట్టి ఎవరు రాశారు? అది ఏ ఎస్ఐ రాశాడు, ఏ సిఐ రాశాడు, ఏ డిఎస్పి రాశాడు, ఏ ఎస్పి రాశాడు. సో ప్రతి ఒక్కరిని దే ఆర్ ఆల్ అకౌంటబుల్. ఏదైనా తప్పు జరిగింటే ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్. అది జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ అయితేమి, జైల్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి మన ప్రభుత్వంలో. ఏదైనా తప్పులంటూ జరిగింటే ఒక లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఆ లా ప్రకారము ముందుకు సాగి దాని పని అది చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రతీకార దీంతో పని చేయడం లేదు. ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రతీకార చర్యలు వద్దు. అవును, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న పార్టీ తన ఆపోజిట్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసి ఉండొచ్చు, ఏదో కేసులు పెట్టి ఉండొచ్చు. అట్లని చెప్పి
మనము పోయి దాడి చేయడం, మనము పోయి కేసులు పెట్టడం అనేది అగ్గిలో ఇంకా ఆజ్యం పోయడం తప్పితే మనమేమి కొత్తగా మనమేమి మన పరిష్కార మార్గం చూపించడం లేదు. కొండా నరేంద్ర గారు, ఆంధ్రప్రదేశ్కి చూస్తే అటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రాజధాని అమరావతి, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్కి కళ్ళు అని చెప్తుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో నిధులు లేవు. మరి వీటిని డెవలప్ ఎలా చేస్తారు? ఒక ఆర్థికవేత్తగా మీరేం చెప్తారు? ఈ పోలవరం ప్రాజెక్టు తర్వాత రాష్ట్ర రాజధాని, ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు మన రాష్ట్రానికి. ఈ రెండే కాదు, ఎన్నో విషయాలు మనకు చాలా ముఖ్యమైనవి. మనం ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క విషయాన్ని ఉన్నదాన్ని మనం అవగాహన చేసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలి అనే దీంతో మనము ముందుకు అడుగు వేయాలి. మీరు చెప్పింది కరెక్టు. మనమే చాలా అప్పుల్లో కూరుకుపోయాం. అప్పుల్లో కూరకపోయేది ఈ అప్పులు ఎవరైతే తెస్తారో తప్పకుండా వడ్డీ కట్టాల. వెంకటేశ్వర స్వామి అట్లా వడే కుబేరుడి దగ్గర తీసుకున్న డబ్బుకు ఆయన ఇప్పుడు కూడా వడ్డీ కడతా ఉన్నాడు. అందుకోసం వడ్డీ కాసులు దేవుడు అంటారు ఏమి. కాబట్టి ఆయనకే తప్పని ఇది మనం తప్పించుకోలేము. సార్, అటు సంపదతో పాటు సంతోషం కూడా ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్పారు ఒక ఎగ్జాంపుల్గా హ్యాపీ ఇండెక్స్ అని యూఎస్లో ప్రజలు ఆనందం గురించి. మరి హ్యాపీ ఇండెక్స్ ఫార్ములా అనేది ఏపీలో కూడా అప్లికబుల్ అవుతుందంటారా? చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ఒక క్షోభకు గురి అయ్యాం ప్రతి ఒక్కరూ గత 5 ఏళ్లలో. హ్యాపీనెస్ కథ పక్కన పెట్టేయండి, హ్యాపీనెస్ అనేదంటూ ఏదీ లేదు. ఒక ఎంటైర్ సొసైటీ ఒక భయభ్రాంతులకు గురి అయినారు, ఒక క్షోభకు గురి అయినారు. ఇప్పుడు ఆ షాక్లో నుంచి ఇంకా ఇప్పుడే బయట వస్తూ ఉన్నారు ఏమి. కాబట్టి ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ పాసిబుల్ అంటే ఎస్, తప్పకుండా ఇట్ ఈస్ పాసిబుల్. మన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూడొచ్చు మన వీధుల్లో ఎలాంటి ఆనందము వెల్లుబుకిందో. కాబట్టి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మళ్ళీ ఫ్రీడమ్ వచ్చింది అనే ఒక మంచి మూడ్లో ఉన్నారు ప్రజలు కూడాను. సో ఇప్పటికే హ్యాపీనెస్ అనేది వచ్చేసింది. హ్యాపీనెస్ అనేది మనకు అప్పుడే వచ్చేసింది. అందరూ నవ్వుతూ ఉన్నారు, ఎవ్రీబడి స్మైలింగ్. కాబట్టి ఈ హ్యాపీనెస్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఒక షైనింగ్ స్టార్గా తప్పకుండా నిలబడుతుంది. అండ్ కొండా నరేంద్ర గారు, ఫైనల్గా ఒక ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండాలి అండ్ ప్రజల నుంచి ఎటువంటి సహకారం అందించాలి? ఒక యుఎస్ నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ప్రజలు ప్రభుత్వాన్ని నుంచి కోరుకునేది చాలా సింపుల్గా కోరుకుంటారమ్మా, ఎక్కువ కోరుకోరు. ఒక మంచి సమాజం ముందుకు నడవాలి అంటే ఒక రూల్స్ బేస్డ్ సొసైటీ, ఒక లా అండ్ ఆర్డర్ సొసైటీ, పనులు చకచకా జరగడం, ప్రభుత్వం చేయాల్సినవి ఇవి. నేను ఏదైనా ఆఫీసుకు పోతే పని చక్కగా జరగడం. ఇప్పుడు ఒక చిన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు డ్రైవర్స్ లైసెన్స్ వస్తుందో, ఎప్పుడు వెహికల్కు రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. కొంచెం టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేషన్ చేసి ఈ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమి, ఈ ఉద్యోగులు చాలామంది అయిపోయినారు. టూ మెనీ లెవెల్స్ ఆఫ్ ఉద్యోగులు ఎక్కువైపోయి ఈ పేపర్లు మూవ్ కావడం లేదు. ఏదైనా పని జరగాలంటే పని జరగడం లేదు, ఎక్కడికక్కడ అన్నీ స్టాప్ అయిపోతూ ఉన్నాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బాటిల్ నెక్స్ ఇన్ ద సిస్టమ్. అది అయిపోయి సొసైటీ ముందుకు సాగడం లేదు. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆటోమేషన్ చేసేయండి, రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ద ప్రాబ్లం. గవర్నమెంట్ ఒక సమస్య కూర్చునింది. గవర్నమెంట్ మామూలుగా ఉండేది సమస్యలను పరిష్కరించి సొసైటీకి అందరికీ ఉపయోగకరంగా ఉండడానికి గవర్నమెంట్ అంటూ మనం ఒక గవర్నమెంట్ని తయారు చేసుకొని అక్కడ పెట్టాం. కానీ ఈ గవర్నమెంట్, ఈ బ్యూరోక్రసీ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయి కూర్చునింది. ఇప్పుడు మనమే దానికి అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కోరేది ఒకటే, సులభతరం చేయండి, లంచాలు తగ్గించండి,
పనులు చకచకా జరిగేటట్టు స్టెప్స్ తీసుకోండి. అందరూ మంచి మంత్రులు ఉన్నారు. మీ శాఖల్లో మీరు కూర్చున్నప్పుడు ఏమేం పనులు చేస్తారు మీరు? ప్రజలు ఎందుకు మీ దగ్గరికి ప్రజలు ఎందుకు వస్తారు? ప్రజలు ఏం పని చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు? ఇప్పుడు ఈ ఒక 10 పనులను మీరు సెలక్షన్ చేసుకోండి. 10 టాస్క్స్. ఈ 10 పనులు మీ దగ్గరికి వస్తారు. ఈ 10 పనులు ప్రతి పనికి ఎన్ని రోజులు తీసుకుంటా ఉంది? 10 రోజులు తీసుకునేటట్లయితే మీరు 2 రోజుల్లో చేయగలరా ఆ పనులను? ఎలా చేయగలరు? ఆ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. సో దిస్ ఈజ్ ఒక ఇన్నోవేటివ్గా పీపుల్ హ్యావ్ టు థింక్. సమస్యలను పరిష్కరించేది ఒక పని ఇప్పుడు 15 రోజులు 2 నెలలు తీసుకుంటా ఉందంటే 60 దినాల్లో చేసే పని 2 రోజుల్లో ఎలా చేయగలవు? ప్రతి ఒక్కరూ ఇంపాసిబుల్ అనుకుంటారు. అదేంటండి 60 రోజుల్లో జరిగే పని మీరు 2 రోజుల్లో ఎలా ఇట్ ఈస్ పాసిబుల్. వై నాట్? సో వై నాట్ అనేది ఇప్పుడు అడగాల. గత ప్రభుత్వంలో వై నాట్ అని ఎవరు అడిగినారు. బట్ నౌ ఈ ప్రభుత్వం షుడ్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. వై నాట్? ఏ ప్రాబ్లం అన్నా కానీ వై కాంట్ వి సాల్వ్ ద ప్రాబ్లం? వై నాట్? ఆ సమస్యలను పరిష్కరించి ఒక చక్కటి పరిపాలన ఇవ్వనే కోరుతారు. మిమ్మల్ని వజ్రాలు అడగడం లేదు, వైడూర్యాలు ఎవరిని అడగడం లేదు. ప్రజలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి పరిపాలన ఇస్తే చాలు. అంతకంటే ఏమీ అవసరం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కొండా నరేంద్ర గారు. ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల పాటు కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అప్కమింగ్ డేస్లో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండాలి అండ్ ప్రజల నుంచి ఎటువంటి సహకారం అందాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.